చాలా ప్రాముఖ్యమైన మాటలు దేవుడు మనకు అందించాలని ఆశపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయము. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అధ్యాయం తీసుకోండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 14వ వాక్యం ధ్యానం చేసుకుందాం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో గనులు సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును చాలు. దేవుడి స్తోత్రం. చదవబడుతున్న దేవుడి వాక్యాన్ని బాగా పరిశీలిస్తూ ఉంటే, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొనిచున్నది. దేవుడి స్తోత్రం. ఈనాడు ఎంతో మంది జీవితాలు పాతాళం వంటి దారిలోకి పడిపోతూ ఉన్నారు. ఈ పాతాళం అనేది దేవుడు మనుషుల కోసం ఏర్పరిచింది కాదు. మనుషులు పాతాళం వంటి పరిస్థితుల్లో ఉండాలని కానీ, పాతాళంలో వారి జీవితాలు పడాలని కానీ దేవుడు ఎక్కడా కోరుకుని లేడు. కానీ ఈనాడు చాలా మంది జీవిత ధనికులు, గొప్పవారు, సామాన్య స్థాయిలో ఉన్నవారు, సైంటిస్టులు, అనేకమైన పదవులు ఏలుతున్న వారి జీవితాలతో ప్రభువు చెప్తున్న మాట, అనేకులు పాతాళం అనే స్థలములోకి వెళ్ళిపోతున్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎంతో మంది జీవితాలు పరలోకం పోవలసిన కుటుంబం, దేవుడి సన్నిధికి వెళ్ళవలసిన కుటుంబం, అనేక కుటుంబాలు నేటి దినాల్లో పాతాళం అనే స్థలంలోకి వెళ్ళిపోతున్నారు అని బైబిల్ చెప్తుంది. అందుకే దేవుడి వాక్యం, అందుచేత పాతాళం గొప్ప ఆశ పెట్టుకొని, దేవుడి స్తోత్రం, ఈ పాతాళములోకి వెళ్ళే వారి జీవితాలు గమనిస్తూ ఉంటే, సామాన్యుడు మొదలుకొని ధనము కలిగిన వారు, ఆస్తి కలిగిన వారు, పదవులు కలిగిన వారు, రాజకీయ అధికారంతో ఉన్నవారు, సామాన్య కుటుంబంలో పుట్టిన వారు, ధనమన భేదం లేకుండా ప్రతి ఒక్కరి తన నోరు ఏం చేస్తుందంట? మింగుతుంది. దేవుడి స్తోత్రం. ఎందుకు మట్టి మనిషి పరలోకి వెళ్ళవలసిన వారు పాతాళం వెళ్ళిపోతున్నాడు అని ఆలోచన జాగ్రత్త కనిపెట్టాలి. ఈ పాతాళం అనే దేవుడిని కొరకు చేసింది కాదే, అందులో ఉండాలని కోరిక దేవుడికి లేదే. ఎందుకంటే ఏ తల్లిదండ్రులైన బిడ్డల జీవితాలు గోతుల్లో ఉండాలి అని కోరుకోరు. ఏ తల్లిదండ్రుల బిడ్డల జీవితాలు మట్టిలో ఉండాలి అని కోరుకోరు. వారి జీవితాలు బాగుండాలని కోరుకుంటారు. కలకాలం మాతో ఉండాలని కోరుకునే మనసు ఒక తల్లికి తండ్రికి ఉన్నట్లుగా దేవుడికి లేదంటారా? అయితే దేవుడు వాక్యం గమనిస్తూ ఉంటే, ఎందరో జీవితాలు పాతాళం అనే స్థలంలోకి వెళ్ళిపోతున్నాయి అంటున్నాడు దేవుడు. దేవుడు స్తోత్రం. ఈ పాతాళానికి కులం సంబంధం లేదు. నువ్వు ఎవరైనా ఆ దేవుడు మార్గంలో ఉన్న వ్యక్తి కాకపోతే, దేవుడు వాక్యం అంటుంది అక్కడ, సామాన్యులు మొదలుకొని అధికారములోకి స్థానంలో ఉన్నవారు, ధనాలు కలిగిన వారు, డబ్బు కలిగిన వారు, హోదా కలిగిన వారు, లక్షలాది కోట్ల రూపాయలు కలిగిన వారు, అనేక పదవులు ఏలుతున్న వారితో సహా ప్రతి ఒక్కరి పాతాళం ఏం చేస్తుందంట? మిక్కిల ఆశతో మింగుతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రేమనంతా చూద్దాం ఒక్కసారి. ఎందుకు పాతాళం వెళ్తారో చూద్దాం. కీర్తన గ్రంథం 9వ అధ్యాయము 17వ వాక్యం ఒక్కసారి ధ్యానం చేద్దాం. దుష్టులు దేవుని మర్చిపోయే జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దేవుడి స్తోత్రం. దేవుడు మధ్య ప్రతి కుటుంబం వెళ్ళే స్థలము దేవుడు రాయించిన మాట పాతాళం. ఏ కుటుంబాలు అయితే దేవుడిని మర్చిపోతే వారికి దేవుడి భయం ఉండదండి. దేవుడిని మర్చిపోయే వారందరూ కూడా దేవుడి మార్గంలో వారి జీవితాలు ఉండవు. దేవుడి మార్గంలో వారి కుటుంబాలు కట్టుకోరు. దేవుడిని మర్చిపోతున్న కుటుంబం, దుష్టత్వంలో ఉన్న కుటుంబం లోకంలో పరిగెత్తేవారిగా ఉంటారు కనుక, నచ్చిన మార్గంలో తిరిగేవారిగా ఉంటారు కనుక, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వాక్యం అంటుంది, దుష్టులు దేవుని మధ్య ప్రతి ఒక్కరూ వెళ్ళే స్థలం ఎక్కడంట? పాతాళములో దిగిపోతారు. తప్పనిసరిగా ఒక్కసారి హల్లెలూయా. చాలా చక్కగా దేవుడి మాట రాయించారు. దేవుని మర్చిపోయే ప్రతి మనుషులు వెళ్ళే స్థలం అంట సేవ చెప్పి రాసుకో డైరీలో. వేరే చాయిస్ లేదు.
దేవుని మర్చిపోయి జీవించే వ్యక్తిగా లోకంలో ఉన్న మనుషులందరూ దేవుని ఎప్పుడైతే మర్చిపోతారో దేవుని పట్టించుకోరు. ఎప్పుడైతే దేవుని పట్టించుకోరో దేవుడిపై వారికి ఉండదు. ఎప్పుడైతే దేవుడిపై వారికి ఉండదో ఇష్టమైన జీవితంలో ప్రయాణం వెళ్ళిపోతూ ఉంటాం. నచ్చిన ఆటలు, నచ్చిన పాటలు, నచ్చిన తిరుగుళ్ళు వారి జీవితం వెళ్ళిపోతూ ఉంటే వారి కోసం దేవుడు రాయించిన మాట వారు వెళ్ళబోయే స్థలం పాతాళం. ఇక్కడికి ఈరోజు కోట్ల మంది జీవితాలు దేవుడి కళ్ళ ముందు పాతాళం వెళ్ళిపోతున్న జనాలండి. వారి జీవితంలో ఎన్ని కోట్లు కలిగి ఉన్నా, ఎన్ని ఎకరాలు కలిగి ఉన్నా, ఎంత పదవి చేసిన వాడైనా వాడు దేవుని మర్చిపోయే జనమైతే వాడు వెళ్ళే స్థలము ఎక్కడ పాతాళం. నీ డబ్బు నిన్ను పాతాళంలో వచ్చి కాపాడగలదా? నీ ఎకరాలు నీకు పాతాళం వెళ్ళకుండా ఆపగలదా? ఈ లోకంలో కేజీ బంగారం కలిగి ఉన్న పాతాళం తప్పించే తప్పు దానికి లేదు. ఎకరాలు కలిగి ఉన్నా, కోట్ల రూపాయలు కలిగి ఉన్నా, పెద్ద పెద్ద పదవులు పాలించేవాడిగా ఉన్నా, ₹1,000 వస్తువులు వేసుకునే వ్యక్తిగా ఉన్నా, వారు దేవుని మర్చేవాడు ఈ లోక తిరిగితే తవ్వచ్చనమా వారి వెళ్ళబోయే అడ్రస్ దేవుడు రాసుకోండి, పాతాళం. దేవుడి స్తోత్రం. నీ డబ్బు నేను పాతాళం నుంచి తప్పించే అధికారం దానికి లేదు. నువ్వు కలిగి ఉన్న పొలాలు నువ్వు పాతాళంలో పడిపోకుండా అధికారం లేదు. ఈ లోకంలో పెద్ద రాజకీయ నాయకుడు కావచ్చు, ప్రధాన పాత్ర వహించేవాడు కావచ్చు, కోట్ల రూపాయలు కలిగిన వాడు కావచ్చు, నేను తప్పించబడ్డానికి అవి ఏమీ పనికిరావు. దేవుడు స్తోత్రం. అందుకే దేవుడు వాక్ అందుచేత ఎవడైతే దేవుని మర్చిపోతాడో, మర్చిపోయిన స్థలమో ఉంటాడో వారి జీవితాలు పాతాళం పోతే దేవుడి స్తోత్రం. జనమా, ప్రతి దాన్ని కాపాడుకొని నీవు నీ బతుకుని కాలుపుతా కదా. బంగారం కంటే నీ జీవితం విలువైంది కాదా? విలువైన ఆస్తులు కాపాడుకొని ఎన్ని తపన పడతావండి. పొలాలు కాపాడుకోవాలని, బంగారం కాపాడుకోవాలని, ఉద్యోగం కాపాడుకోవాలని, నీ వల్ల సంపాదించి ప్రతిదీ కూడా ఒక విలువైన కాపాడుకుని నీవు వాటన్నిటికంటే విలువైన జీవితాన్ని పాతాళం వదిలేస్తున్నాం. ఈ లోకంలో సాగుతుంది, అన్ని చేయించి వింటనే చచ్చిపెడుతున్నాం. హల్లెలూయా. ఎకరా సంపాదించో, కోట్ల రూపాయలు సంపాదించో, 50 బిల్డింగ్లు కట్టావు, పెద్ద పెద్ద రాజకీయ పదవులు ఏలుబడి చేస్తావు, వారు చచ్చకపోయే సదస్సా పాతాళం. ఎవరికి? ఈ లోకంలో నువ్వు అనేక వాటిని సంపాదించే వ్యక్తిగా ఉన్నావు, కానీ నేను పాతాళం తప్పించమని ఏం చేయాలి అని తెలుసుకున్నావా? ఎలా సంపాదించాలో ప్రయత్నం తెలుసుకుంటున్నావు. ఎక్కడ అని ఆలోచన చేస్తావు, కానీ నా జీవితం పాతాళంలో తప్పించబడాలంటే ఏదైనా మార్గం ఉందా అని ఆలోచించేవాడిగా మారాలి. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, మనిషి జీవితం పాతాళం వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. ఈనాడు చాలా మంది జీవితాలు ధనికులైనా, ఆస్తి కలిగిన వారైనా, పెద్ద పెద్ద హోదాలో ఉన్నవారైనా, సామాన్య పేదరి కుటుంబంలో పుట్టిన వారైనా అనేకులు ఎక్కడ పోతున్నారంట? పాతాళం అనే స్థలములోకి. దేవుడి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తులు మనకు కనబడుతూ ఉంటారు. మొదటి వాడి జీవితం గమనిస్తే ఎంతో ఆస్తి దేవుడిచ్చాడు, కొన్ని 100 ఎకరాల పొలం దేవుడిచ్చాడు. తన జీవితం అంతా ఆస్తికర్తగా ఉన్నారు. వాడు వేసుకున్న డ్రెస్ లక్షలు ఖరీదు ఉంటుంది. చిటికేస్తే 100 మంది కాలు పిసుకొని ఉన్నారు. రకరకాల ఆశీర్వాదాలు దేవుడు నింపితే ఆ ధనవంతుడు అనుభవిస్తూ సుఖపడుతూ దేవుని మర్చిపోయాడు. ఎకరాల పొలాలు దేవుని బట్టి వరకు ఉన్నాయి, కోట్లాది రూపాయల వరకు ఉన్నాయి. దేవుడు ఇచ్చిన వాడు అనిపిస్తాడు, కానీ దేవుడు మర్చిపోయే జీవితం కలిగి ఉండి ఆడిందే ఆటగా పాడిందే పాటగా వెళ్ళిపోతూ ఉంటే ఒక దినాన ధనవంతుడు చనిపోయి. దేవుడి స్తోత్రం. ఇన్ని కోట్లు కలిగిన వాడు ప్రతిసనికు పాతాళం. కోట్లాది రూపాయలు కలిగిన లోకంలో ఉన్నవాడు జీవితం ఎక్కడ తెలుసా? పాతాళం. చిటికి వేస్తే 100 మంది వచ్చి కాలు పిసికే స్థాయిలో ఉన్న ఒక ధనము కలిగిన వాడి జీవితం చచ్చిన తర్వాత ఎక్కడ తెలుసా? పాతాళం. ఆ పాతాళ పడగడం ప్రభా ఉండలేకపోతున్నానయ్యా. ఈ లోకములో దేవుని మర్చిపోయిన జీవితాలు అనిపించాను. ఈ లోకములో దేవుడి
ఎకరాలు ఎకరాలు అనుభవిస్తున్నాడు, ఈ లోకములో ధనధాన్యాలు తింటున్నాడు, కానీ దేవుని మర్చిపోయి జీవితాన్ని కలిగి పరిగెడుతున్నాడు. దేవుని మర్చిపోయి తర్వాత దేవుని భయం పోయింది. దేవుని భయం పోయిన తర్వాత తినడం, తాగడం, తిరగడం, గెంతినేడమే జీవితం అయిపోయింది. ఒక దినాన చచ్చిపోయాడు. పర్లోకం పాల నరకమనే కోటలో నరకమనే కోటలో ఏడుస్తున్నాడు ధనవంతుడు, ఏడుస్తున్నాడు ధనవంతుడు, ఏడుస్తున్నాడు ధనవంతుడు, ఏడుస్తున్నాడు ధనము కలిగిన, ధనములు కలిగిన, హోదా కలిగిన నిన్ను చచ్చవరా, ధనము కలిగిన, ధనములు కలిగిన, హోదా కలిగిన నిన్ను చచ్చవరా, దేవుని వీడవకురా, దేవుని మరవకురా, దేవుని వీడవకురా, దేవుని మరవకురా, నీరంత ధనవంతుడు, ధనవాదియు మానవా, నీరంత ధనవంతుడు, ధనవాదియు మానవా. హరే హరే దేవుడు నీకిచ్చే బలము, హరే హరే దేవుడు నీకిచ్చే బలము. హల్లెలూయా, హల్లెలూయా. వారింటిలో ఒకడు పేదవాడు ఉన్నాడండి. వాడికి కనీసం అన్ని చిరుపున బట్టలే, ఒళ్ళంత చప్పుడుతో ఉన్నాడు, ఒక పక్క రస్కారుతో ఉంది, చిరుపుడు బట్టలు వేసుకుని ఉన్నాడు. తింటాక తిండి లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, అరక సెంటు నేల లేదు, పొలం లేదు, ఆఖరికి తిండి లేని వాడుగా ఉంటే వీడు తినేసి నాకినా కొంచెం మొక్కలు పడేస్తే అది తిన్నా కడుపు నింపుకునేవాడు. దేవుడి స్తోత్రం. ఈ తెచ్చుకోడు దేవుడి స్తోత్రం. పోయాడు పరలోక తప్పకూడదు. ఒకసారి ఏంటిది? అన్ని కలిగి ఉన్నవాడి జీవితం, ఈ లోకంలో గొప్పవాడు చెప్పుకునే జీవితం, పదవులు ఏలుతున్న వాడి జీవితం, చిటికి పెడితే 100 మంది వచ్చి కాలు పిచ్చుక స్థాయిలో జీవితం పాతాళం పోతే, తమ్ముడి ఆదాయం లేనివాడు, ఒంటి మీద గుడ్డముక్కలు లేనివాడు, ఒంట్లో ఆరోగ్యం లేనివాడు, శక్తి కిడ్నీ లేనివాడు, ఇల్లు లేనివాడు, ఎవడు గౌరవించలేని ఒక పికారుగా ఉన్నవాడి జీవితం ఎక్కడ పోయిందంట? పాతాళము దాటి పరలోకం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వాళ్ళయుడు దేవుడు మర్చిపోలేదురా, మర్చిపోలా. దేవుడి గుండెల్లో పెట్టుకొని పేదరికంలో ఉన్న, దరిద్రములో ఉన్న జీవితం దేవుడికి అప్పగించి మనసులో దేవుడిని ఆరాధించి వెళ్ళిపోయిన వారి జీవితం ఈ లోకం పేదవాడిగా ఉండొచ్చును, కానీ వాళ్ళు తప్పించు ఎగదనా తప్పించు పరమకు పోయాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సామెత గ్రంథం 15వ అధ్యాయము 24వ వాక్యం ఒక చూద్దాం ఒకసారి. సామెతలు 24:15. కింద ఉన్న పాతాళమును తప్పించుకొనవలెనని, కింద ఉన్న పాతాళము తప్పించుకోవాలని బుద్ధిమంతుడు, బుద్ధి కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు పరమునకు పోవు జీవమార్గము పరమున పోయే జీవ మార్గమున నడుచుకొనును. తప్పకూడదు. దేవుడి స్తోత్రం. కింద ఏముందంట? పాతాళం. ఇంకే జాగ్రత్త. దేవుడి స్తోత్రం. కింద ఉన్న పాతాళం తప్పించుకోవడం కోసం బుద్ధి కలిగిన వాడు పరమకు పోయే జీవ మార్గమున నడుచుకొనవలెను. చెప్పాలి, పేదవాడిగా మార్గం ఏంటి? బుద్ధి ఉందే, దైవ జ్ఞానం కలిగిన వాడిగా ఉన్నాడు, దైవ బుద్ధి కలిగిన కాబట్టి జీవ మార్గము కోరుకుని నడిచేవాడిగా ఉండగా వీడు పాతాళము తప్పించుకుని పరమపోయాడు. వారికి ఏమి లేదు, ఆస్తి ఉంది, అంగబలం ఉంది, ఎకరాల పొలాలు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, కోట్ల రూపాయలు ఉన్నాయి. దేవుడి గురించి ఆలోచన వారికి లేదు, దైవ జ్ఞానం వారికి లేదు.
ఈ ఇద్దరు జీవితాలు గమనిస్తూ ఉంటే కింద ఉన్న పాతాలు తప్పించుకోవాలని నీకుందని రమ్మితే ఆ జ్ఞానం నీకుందా? కింద ఉన్న పాతాలు తప్పించుకోవాలి అంటే ఒకే ఒక మార్గం, సత్యో జీవో మార్గం నేనే అన్న దేవుడు పాదాలు పట్టుకోవాలి. హల్లెలూయా. ఎన్ని ఎకరాలు కలిగి ఉన్నా నీ నాలి కింద పంచేది పోతావు దేవుడు స్తోత్రం. అక్కడ అంటావా నీ మూత పడ అంటావా అట్లకంట ఓటకిట దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికే ఎకరాలు అక్కడ పని చేయవు తెలుసా నీకు? హల్లెలూయా. బ్యాంకులో కోటి పని చెప్తావా? పనిచేయి చెత్తరా చెత్త. దేవుడు మార్గాన్ని కోరుకొని జీవ మార్గములకు వెళుతూ నడుచుకున్న వాడికి మారుతూ ఉంటే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, పాతాళము దాటుకుని వెళ్ళిపోతావు, పరలోకములో కూర్చుంటావు. దేవుడి స్తోత్రం. ఒక మనిషి పాతాళం తప్పించబడాలంటే ఒకే ఒక మార్గం ధావించడం. ఈ లోకంలోంచి ఈ దేశం ఇంకో దేశం వెళ్ళాలంటే ట్రైన్ మార్గాలు వెళ్ళొచ్చు, బస్సు మార్గాలు వెళ్ళొచ్చు, పడవ మార్గాలు వెళ్ళొచ్చు, విమాన మార్గాలు వెళ్ళొచ్చు. కానీ ఈ లోకం విడిచిపెట్టే మనిషి మధ్యలో పాతాళం ఉంది. తప్పించుకొని వెళ్ళాలంటే జీవం కలిగిన యేసు మార్గాలు కోరుకోవాలి. తప్పుడు కూడా బైబిల్లో ప్రబలను సత్యము మార్గము జీవం నీవే, నా దూర తప్ప ఎవడు పరలోక మెట్లు కూడా ఎక్కలేడు. దేవుడు స్తోత్రం. యేసు నమ్మకపోతే, బాప్తిస్మం లేకపోతే, రక్షణ లేకపోతే, ప్రభు మార్గం ఉండకపోతే నువ్వు ఎన్ని కోట్లు కలిగి ఉన్నా నువ్వు పాతాళం వెళ్ళిపోవాలి, ఎంత భక్తి కలిగి ఉన్నా. ఈరోజు దేవుడు వాక్యం అంటుంది, ఒక మనిషి పాతాళము తప్పించుకోవడానికి బుద్ధి కలిగిన వాడిగా మార్చుకొని జీవ మార్గం అడుగు పెడితే తప్ప వాడు పాతాళము తప్పించే అవకాశం. దేవుడు స్తోత్రం. సమస్త సాధించే వ్యక్తిగా మారి పాతాళం వెళ్ళిపోయికి లాభమా? కోట్ల రూపాయలు సంపాదించుకొని నీ బతుకు పాత లాభమా? ఆలోచించి. ఎన్నో సంపాదిస్తున్నావు, ఎన్నో ఎకరాలు సంపాదిస్తున్నావు, ఎన్నో బిల్డింగ్లు కడుతున్నావు, చివరి నీ చేతుల నీ జీవితాన్ని నువ్వే పాతాళం పంపించావు. దేవుడి స్తోత్రం. ఈనాడు కోట్ల మంది జీవితాలు, ధనికులు, మధ్య స్థాయిలో ఉన్నవారు, సామాన్య స్థాయిలో ఉన్నవారి జీవితాలు ఎందుకు పేదగా పోతున్నాయంటే దేవుడు మర్చిపోతున్న జనాలుగా మారుతున్నారు. దేవుడు మర్చిపోయిన కుటుంబాలకు పరిశుద్ధులుగా వారు జీవించరు. వారికి దేవుడు భయం ఉండదు, చక్కని ఆలోచన ఉండదు, తోచిన మార్గంలో వెళ్ళిపోతూ ఆడింది ఆట, పాడింది పాటగా ఉంటారు కనుక వారి కన్ను మొత్తం పోయిన పాతాళం దయచదమా. ఒక్కసారి ఆలోచించి అన్ని సంపాదించుకునే జీవితాన్ని నీ దేహం అగ్గిని పోల్చేస్తావా? నీ జీవితం పాతాళం వదిలేస్తావా? అన్నిటికంటే ముఖ్యం నువ్వు కాదా? డబ్బు కట్టే, ధనము కట్టే, ఇల్లు కట్టే, వాకులు కట్టే, పదవులు కట్టే, సమస్తము కట్టే నీ ముఖ్యం కాదా? నీ తర్వాత నీ ఇల్లు, నీ తర్వాత డబ్బు, నీ తర్వాత భార్య పడక, నువ్వు ఉండాలి కదా లోకం. దేవుడు స్తోత్రం. అన్ని సంపాదించే నీవు పాతాళానికి వెళ్ళేవాడిగా జీవితం అంటే కన్నీరు వంటి పరిశుద్ధ దేవుడు ఏడుతున్నాడు. ఎందుకంటే మనుషులందరూ దేవుడు చూస్తుండగా లైన్ వెళ్ళిపోతారు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం అంటుంది, అందుచేత పాతాళ మిక్కిలి ఆశ పెట్టుకుని ఎదురు చూస్తుంది, ఎవరు మింగేద్దామా, ఎవరు తీసుకెళ్దామా. ఈనాడు మనుషుడికి దైవ జ్ఞానం లేక, దేవుడు ఆలోచన తెలియక, వాక్ అనుభూతి లేక కష్టపడే వారిగా పరిగెత్తి వాటి కోసం పరిగెత్తాలి. కానీ నా జీవితం పాతాళము తప్పించుకోవాలంటే నేనేం చిన్న ఆలోచన మర్చిపోతున్నా. అందుకే ధనము కలిగిన వారి జీవితంలో దైవ జ్ఞానము లేదు, ధనము లేని వారి జీవితం పేదవాడికి కలిగిన జ్ఞానం. మీరు తప్పించుకోవాలంటే ఏమున్నా ఏమి లేకపోయినా ప్రభు నమ్మాలనుకున్నాను. ఇద్దరు జీవితాలు పక్క పక్కన చూస్తే ఈ లోక ఎన్నో అందసందాలను ఇచ్చిన వారి జీవితం అగ్ని కందకాలు మండుతూ ఉంటే, ఏమీ లేని వారి జీవితం పరలోకంలో దేవలోకములో దేవుడు మధ్య స్థుతిగానాలతో దేవుడు చూస్తున్నాడు. స్థుతిగానము వేలాది దూతలు పాడుచుండగా, స్థుతిగానము వేలాది దూతలు పాడుచుండగా, మట్టి మనిషి అయినా లాజరు ఎంత తండ్రిలో, మట్టి మనిషి అయినా లాజరు ఎంత తండ్రిలో, దేవదూతల మధ్య
నేను పాతాళం పోత రోజులు వేకెత్తండి. చాలా ఇష్టం కదా చెప్పాలా? నేను పరలోకం పోత ఎక్కడండి బాబు? దేవుడి స్తోత్రం చెప్పండి. దేవుడి స్తోత్రం. నేను పాతాళకి నీ పరలోకం అలా తప్పకుండా దేవుడి స్తోత్రం. ఒక ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళాలంటే నీకు అర్హత ఉంది కదా. ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాలంటే రాస్తాడా? బయట కూర్చొని మాట్లాడాలా. అదైనా తెలిసిన వ్యక్తి అయితే గౌరవం. పరలోకములో దేవుడు ఉన్న చోటికి మట్టు పురుగు వంటివారు, పేడ పురుగు వంటివారు, మట్టిలో కలిసి ఎముకలన్నీ పిప్పైపోయి మనిషి ఒక గండం తప్పించుకుని వెళ్ళాలా. ఏ గండం? చాలా మంది అంటారు 10th క్లాస్ మా గండం అని బాబా. ఏంటి నా బాబు గండం కదా కనబడుతుంది. ఈ గండం తప్పితే చాలా బాగుంది. ఎందుకంటే మిగతా ఈజీ కదా. మట్టి మనిషి పరలోకి వెళ్ళే ముందు ఒక మధ్య ఉంటుందండి, అదే పాతాళం. దాన్ని తప్పించుకోవాలంటే జీవ మార్గానికి వెళ్ళాలా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కింద ఉన్న పాతాళము తప్పించుకోవాలని బుద్ధి కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు జీవ మార్గములకు నడుచుకునవలను అని దేవుడు మాట్లాడుతున్నారు. అంటే మనం ఎవరి మార్గంలో ఉండాలి? ఏది మన జీవితం చేసే అవకాశం లేదు. బ్రతకాలు 100 ఏళ్ళ పాటు మైండ్లో నీకుండా తప్పించుకోవాలని దేవునికి ఇచ్చిన ఆస్తి అనుభవించు, అన్నము తిను, ఆహారము తిను, మంచి వస్త్రము కట్టుకో. నీ గురి ఉండాలి, నీ తప్పించబడాలా. బ్రతకమని దేవుడు చెప్పాడు. ఆ బ్రతుకు దేవుడి కోసమే ఉండాలి. ఈనాడు ఎంతో మంది జీవితాలు కల్లారా పాతాళం వెళ్ళిపోయే కారణం దేవుడు మర్చిపోయి బ్రతుకుతున్న కుటుంబాలు. దేవుడు అంటే వారికి భయం ఉండదు, జీవ మార్గం ఆలోచన వారికి ఉండదు. వారికి ఉన్న ఆలోచన అంతా కూడా ఒక ఎకరం కొంటే ఉత్సవం కొనాలా, దానికోసం పడగలట. బిల్డింగ్ కొంటే మన బిల్డింగ్ కొనాలా, పదవులు సాధించాలా, విజయాలు సాధించాలా. ఏం చేస్తారు నువ్వు? చూడదు వచ్చి అయిపోతారు. చూడండి కీర్తన గ్రంథం 89:40 ఒకసారి. కీర్తన 89:40 చూడక మరణాన్ని చూడక బ్రతికే నరుడు ఎవడు? పాతాళము యొక్క వశము కాకుండా నీకు తప్పించుకునేవాడు ఎవడు? దేవుడు స్తోత్రం. ఈ ప్రపంచంలో పుట్టినప్పుడు కాచి మనం చూస్తున్నాం. మరణాన్ని తప్పించుకుని బతికి ఎవడో కనబడ్డా? రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, గవర్నర్ అయినా, ఎమ్మెల్యే అయినా, మోతుబడి రైతు అయినా, గొప్ప జాబు చేసేవాడైనా, ఊరంతా పెద్దగా పొగిడే వ్యక్తులైనా వాళ్ళు ఉండే అవకాశం ఉన్న దేవుడి స్తోత్రం. ప్రశ్న దేవుడిస్తాడు, మరణము చూడక బతికే నాడు ఎవడరా అన్నాడు ఆయన. తప్పకూడదు. ఒక్కసారి దేవుడి స్తోత్రం. రెండో ప్రశ్న మనం గమనిస్తే ఒకసారి, పాతాళ వశము కాకుండా అంటే ప్రతి ఒక్కరు వెళ్ళిపోయాడు ఎక్కడికి? పాతాళం. నరుడిగా పుట్టిన ప్రతి మనిషి దేవుడు మర్చిపోయేవాడికి బ్రతికితే వాడు వెళ్ళిపోకుండా పాతాళం. అందుకే ప్రభు చెప్పిన మాట, పాతాళము వశము కాకుండా తన్ను రక్షించుకునేవాడు ఎవడు? ఎవరికి సాక్ష్యము కాదు. నువ్వు ఎన్ని ఆస్తులు కలిగి ఉన్నా నీ జీవితం పాతాల్లో పడకుండా నువ్వు కాపాడుకునే అవకాశం నీకు లేదు. ఎంత పెద్ద పదవులు, రాజకీయ పదవులు ఏలుతున్న వ్యక్తులైనా నిన్ను కాపాడుకునే అధికారంగా అవకాశం లేదు. ఈ ఊర్లో మోతుబడి రైతుగా 100 ఎకరాలు కలిగి ఉన్నావా? దేవునికి ప్రశ్న వేస్తున్నాడు. నువ్వు పాతాళ వెళ్ళకుండా నిన్ను కాపాడుకోగలవా? కేజీ బంగారాన్ని కూడగట్టావా? బంగారం కలిగిన వాడిగా ఉన్నావా? అయితే నీకు ప్రశ్న, నువ్వు కేజీ బంగారం కలిగిన వాడు కదా, నిన్ను పాతాళ వశము కాకుండా తప్పించగలవా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం తప్పించబడలేము కాబట్టి తన కొడుకును పంపాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మట్టి మనిషి పాతాళం తప్పించే అవకాశం లేదు కనుక నీతి కలిగిన వాడు పుట్టాలా? వాడు కూడా మనం పుట్టాలా? రక్తంలో కడగబడాలా? నీతి కలిగిన వాడు నమ్ముకోవాలి, జీవ మార్గాన్ని కోరుకోవాలి,
అవకాశం ఉంటుంది, తప్పించుకునే అవకాశం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, మరణము చూడక బతికే నరుడెవడు, పాతాళ వశము కాపు తప్పించదు అని ఎవడు ఒకడున్నాడు మనగా. నిన్ను నన్ను తప్పించొచ్చాడైన దేవుడి స్తోత్రం. నువ్వు పాతాళంలో ఉండకూడదని, నిత్య జీవంలో ఉండాలని, దేవుడికి వారసుడిగా ఉండాలని, యుగముల దేవుడితో ఉండే మహాభాగ్యాన్ని కల్పించడానికి దైవ కుమారుడిగా మానపుత్రుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన పలికిన మాట, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం, నన్ను వెంబడించే తీర్పు లేదు, నా మార్గాలు ఉన్నవాడికి పరలోకం, నేనే మొత్తం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా ద్వారా తప్ప తండ్రి వద్దకు చేరేవాడు లేడు. ఇంత సవాలు చేసి దేవుడు చెప్పితే బుర్రకెక్కింది నీకు? ఈనాడు క్రైస్తవులు కూడా చేతిలో బైబిల్ ఉంటుంది, దీన్ని తల కింద పెడితే డిజిటల్ రావాలి పెట్టుకుంటారు కొంతమంది ఆదివారం మాత్రం తీసుకొస్తారు. దేవుడి స్తోత్రం. రాసేపులో దేవుని బతుకం దీంట్లో మనిషి పనులకు పోవాలంటే ఎలా ఉండాలి రాశాడు. చదవా నీవు? చదవా? ప్రతిరోజు నువ్వు చదువుతావు, ఎవడు ఎంత పొడిచాడు, ఎవరికి ఎంత పిల్లలు పడ్డాడు, క్రమం తప్ప నువ్వు చదువుతున్నాగా, క్రమం తప్పకుండా వార్తలు చూస్తున్నాగా. చెప్పను ఒకసారి, మీరు ఏం చెప్తారా? సీరియస్సా? సీరియల్లా? దేవుడు స్తోత్రం. ఒక్క పూట నాటికి పోయిందా పిచ్చెక్కేదంటే దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మరి సంవత్సరం ఒక్కసారి బైబిల్ తీసి చాలా మంది ఉంటారు భక్తులు అంటారు, అంక చూడండి. ఇప్పుడే నీకు గండం అవుతుంది, అది కాదు. నీకు ప్రమాదం ఉంచుకోండి, దాని కాదు. త్వరగా ఊపోసుకో, అది కాదు. హల్లెలూయా. మధ్యలో పుల్లముకెట్టే తీస్తాను. ఒక చుట్టూ ఒక తీసాన్ని కళ్ళు మూసుకొని ఈ ఆత్మ ఏం మాట్లాడతారని చెప్పి ప్రార్థించవా, నాతో మాట్లాడవా అని చెప్పి కళ్ళు మూసుకొని దగ్గర పడి నీకు నాటకది మళ్ళీ ప్రార్థన చేసుకుంది. ఇప్పుడే ప్రమాదం వస్తుంది, నాటకదు. మూడోసారి పెట్టాడు, వచ్చే ఉన్నది తప్పని కూడా. హల్లెలూయా. బైబిల్ చదవరా అంటే అమావాస్యకు పుల్లెడతావేట నువ్వు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సకంలో సినిమా చూస్తే అర్థమందికు అర్థమందా? సకంలో సినిమాలోకి వెళ్ళు థియేటర్లోకి, అర్థమవుతుందా? దేవుడు ప్రేమతో గ్రంథం నీ చేతికి చదవాలని, నేర్చుకోవాలని, పరమ చేర్చబడాలని దేవుడితే తల కింద పెట్టి దెయ్యాలు పోతే తల కింద పెట్టుకుని నేర్చుకో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది చర్చకొచ్చే ముందు నా ఒక చోట ఒకసారి పత్రిక చూసేద్దామో, సొంతలు చూస్తారేమో, ఎవరినే అన్నం పెట్టే దేవుడు తప్పుడు. నీ జీవితాన్ని పరమకు చేసి అన్నం పెట్టి ఆరోగ్యం ఇచ్చి లేవనెత్తి సిగ్గుపడుతున్నావా? ధైర్యంగా పట్టుకో. నీ విచారం చెత్త రావట్లేదే. దేవుడి కోసం వస్తుందా? ఈ దేవుడు సర్వశక్తిమంతుడు, జీవము కలిగిన దేవుడు, నీకు ఆధారమైన దేవుడు. బ్రతికినంతగా నీకు ఉంటాడు. నువ్వు దేవుడితో ఉంటే తీసుకుపోతాడు. దేవుడి స్తోత్రం. ఇటువంటి దేవుడు పలుకుతున్న మాట, జీవం, మార్గం, సత్యము నేనే, నా ద్వారా తప్ప ఎవడో పరలోకం వెళ్ళే అవకాశం లేదు. దేవుడి స్తోత్రం. దానికోసం ఆలోచించావా? కింద పాతాళం ఉందని, తప్పించుకోవాలని, జీవ మార్గం పొందుకోవాలని ఆలోచించే క్రైస్తవులుగా, దేవుడి బిడ్డలుగా మారి బ్రతికినంత కాలం కూడా దేవుడిని మర్చిపోకుండా గుండెల్లో పెట్టుకోవాలా? బ్రతికినంత కాలము కూడా ఒక తండ్రి ఉన్నాడు జ్ఞాపకం చేసుకొని చెడులో పడిపోకుండా జాగ్రత్తపడాలి. బ్రతికినంత కాలము కూడా ఒక భగవంతుడు ఉన్నాడు, సృష్టికర్త దేవుడు ఉన్నాడు,
ఆయన మాట మనకి ఆధారం నమ్మి దేవుడు మార్గంలో అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతే అవసరమా మనం ఆశ్రయించబడతాం. దేవుడి స్తోత్రం. చివరి మాట ముగించేస్తాను ఒకసారి చూడండి. ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయము 4వ వచనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 6:40 వచనం. యోహాను సువార్త 6:40. కుమారుని చూచి ఆయన యేసును చూసి ఆయన ఎంత విశ్వాసం ఉంచి దేవుడి యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరిని నిత్య జీవము పొందుటయే తండ్రి చిత్తము. నా తండ్రి చిత్తం. అంత్య దినమున చివరి దినాలలో నేను వారిని లేపుతాను రా బాబు. దేవుడి స్తోత్రం. ఎవరైనా చెప్పారు ప్రపంచం ఈ మాట? నీ జీవితం లేపి పరలోకంలో పెడత చెప్పి తమ్మి అడుగుకున్నారా ఒక్క యేసు తప్ప. దేవుడు వాక్యం అంటుంది, నన్ను చూసి, ఎవరిని? యేసును చూసి తండ్రిని నమ్మిన వారు ప్రతి ఒక్క జీవితం పాతాళములో ఉండదు అని ప్రభు చెప్తున్నారు. ఎక్కడుందంట? ప్రతి మనిషి నిత్య జీవం అంటే అక్కడ పరలోకములో ఉంచుటయే నా తండ్రి చిత్తం. దేవుడి స్తోత్రం. అంతమ కాలం ఒకటి ఉంది, రాకడ ఒకటి ఉంది. ఎలాగైతే దేవుడి మాటతో భూమి కలిగిందో, ఆకాశము కలిగిందో, పంచభూతాలు దేవుడు నోట మాట బట్టి కలిగాయో, అదే దేవుడు రోజు అంటాడు సమస్తము నాశనం అంటాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కలుగులు కాకంటే రెప్పపాటులో ప్రపంచం కలిగినప్పుడు అధికారం దేవుడికి లేదంటారా? చెప్పాలా? లేదంటారా? నువ్వు కట్టుకుని ఇల్లుకి ఉండాలన్నా కూర్చోాలన్నా అధికారం నీ చేతుల్లో ఉందరా? దేవుడి ప్రపంచాన్ని కట్టాడు, ఈ భూమిని ఏర్పాటు చేస్తాడు. ఒక్క నోటి మాటతో కలుగును కాక సమస్తము కలిగింది. అంతిమ దినాల్లో ప్రభు పలకబోతున్నాడు, ప్రపంచమంతా ముగించబడిన కాక. దేవుడి స్తోత్రం. కళ్ళ ముందే భూమి కూలిపోతుంది, పంచభూతాలు కూలిపోతాయి, నక్షత్రాలు రాలిపోతూ ఉంటాయి, ఆకాశం అంటే రగులుకుంటూ వెళ్ళిపోతూ ఉంటది, సమస్తం బూడిదగా మారిపోతూ ఉంటది. ఆ బూడిదలను తగలపడకుండా ఉండాలంటే దేవుడు అంటున్నాడు, నన్ను చూసి దేవుడు నమ్మరా బాబు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దైవ కుమారుడు ఈ లోకానికి వచ్చి దేవుడి ప్రేమను అలా తెలియపరిచాను, త్యాగం తెలియపరిచాను. దేవుడు ఎలా ఉండని చూడలేదు. యేసు ఈ లోకానికి వచ్చాను, ప్రేమ, అనురాగం, ఆత్మీయత, సమాధానం ఎలా బతకాలో దేవుడు రూపంలో వచ్చి నీ నేర్పించి ఉండాలి కనుక నన్ను చూడు. నన్ను చూసి నీవు దేవుడు నమ్మండి. యేసును చూసి మీరు ఎవరు నమ్మాలంట? దేవుడు నమ్మండి. దేవుడు నమ్ముతున్నవారు యేసు వెంబడించే జీవితాల్లో దేవుడు నీకు నాకు ఇచ్చే వాగ్దానం, నీ జీవితం పాతాళం ఉండే అవకాశం రానివ్వను. నీ జీవితం నరకానికి రాను. ఎందుకంటే నీవు నిత్య జీవులలో దేవుడు కోరిక కనుక, నువ్వు జీవ మార్గాన్ని కోరుకున్నావు కనుక, యేసులో కడగబడి ఉన్నావు కనుక, బుద్ధిమంతుడిగా ఉన్నావు కనుక, దైవ జ్ఞానంతో ఉన్నావు కనుక నువ్వు దాటి వెళ్ళిపోతావు. నువ్వు దేవుడు కూర్చున్న సింహాసన పక్కన నువ్వు కూర్చుంటావు. హల్లెలూయా. నాకైతే ఉంది ఆశ. దేవుడు మీకు మరి heaven to come you. చేదు పైకెత్తాను పంక. హల్లెలూయా. ఒక మాట, నీకు తిండి దొరకాలంటే పని చేస్తున్నావు, పొలం పడాలంటే పని చేస్తున్నావు, జీవితం అంతా పని చేస్తున్నావు. ఒళ్ళొచ్చుకునే నీకు అట్లా దేవుడి కోసం బ్రతకూడదు రాదు. దేవుడి కోసం బ్రతకాలి. నీ గుండెల్లో ఆ మాట పెట్టుకోవాలి. ఏ మనిషి దినాన్న ఎన్ని కలిగి ఉన్నా అన్ని వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయే సమయం నీకు దుఃఖంగా ఉండకూడదు, కానీ ధైర్యం ఉండాలి. తెలుసా? ఎగ్జామ్స్ రాసేటప్పుడు వచ్చారు దేవుడు స్టూడెంట్. దేవుడి స్తోత్రం. ఎందుకని? చదివుడికి ఎందుకు పీకుతారు? చదువుడికి ఏం భయం ఉండదు. నువ్వు చదవకుండా సంవత్సరం వచ్చేసావుకో నీకు చదవచ్చాడు. దేవుల్లో ఉన్నవాడు ఇప్పుడు చావు వచ్చినా వాడు ధైర్యంగా పోతాడు. హల్లెలూయా. దేవుళ్ళు కడగబడినవాడు వచ్చి దేవుడి స్తోత్రం. ఈ పరంగా ప్రభొచ్చి నేను ఒక్కరే చెప్పాను, మేఘన ఏం చేస్తావు? గుండె బాదుకున్నా అవకాశము ఉండదురా సోదరా, గుండె బాదుకున్నా అవకాశము
ఉండగా నీ గొంతులో పడుతున్నావు. హల్లెలూయా. ప్రతి ఆడదనుకుంటదే చచ్చినంత కాలం కలిసే ఉండాలా. ఎక్కడేమో భార్య భర్త పిల్లలు కలిసి కోరుకుంటావు. ఇప్పుడు ఎందుకంటే భార్యగా బాప్తిసం అంటే వీడు తీసుకోడు. ఏం సాధ్యత తీసుకోవాలమ్మా, ఇంకేం పాప చేయాలా? నువ్వు తీసుకుంటుందంటే నీ లోపం ఉంది. దేవుడు ఇచ్చే అవకాశం వదులుకుంటారు. ఎడవాళ్ళ తర్వాత ఎప్పుడు పోతావు తెలుసా నీకు? గ్యారంటీ కార్డు ఉందా? షాపులో పోతావు, పెద్ద కొంటావు, గ్యారంటీ ఉందా అంటావు. నీకు గ్యారంటీ ఉందా? బచ్చగలం మనం. పూర్వకాలం 1000 సంవత్సరాలు బతికేవారు మహానుభావులు. తర్వాత పాపలు ఎక్కువైపోయినాయి. 120కి వచ్చేసారు. దేవుడి స్తోత్రం. ఇంకా పాపలు ఎక్కువైపోయినాయి. 80 ఇంకా పాప ఎక్కువైపోయింది. ప్రభన్నాడు ఎంతలో కనబడి అంతలో మాయమై ఆవిరి పట్టు వద్ద ఎలా ఉంటుంది? ఎగిరి తక్క మేలు పదుకులు పడిపోయి మన బతుకులెత్తే జాగ్రత్త పడవా. నీ ఆత్మను కాపాడుకోవా. నీ దేహాన్ని ఆత్మ అగ్గి వదిలేస్తావా? పిచ్చోడా, ఎంతకాలం మనం జీవించిన ఒక దాన్ని పోవాలరా. అందుకే రక్షణ తీసుకోండి. దేవుడిని పట్టుకో. నీకు రక్షణ వస్తే ధైర్యం ఉంటుందిరా. ఎలిమెంట్ లేకుండా బండి తోలికెళ్తే ప్రమాదం పోతావు. ఎలిమెంట్ ఉంటే కాపాడుతుంది. బాప్తిసం నీకుంటే, రక్షణ నీకుంటే, దేవుడు బతికి వెళ్ళిపోతుంటే భార్య బిడ్డలతో బతుకుతో మనసు బతుకుతో చచ్చిపోయిన రోజు ఆ రోజు నీకు కన్నీరు మిగులుకోండి. అక్కడికి పోవాలి. మనం పోవాలి పరలోకానికి. క్రైస్తవుడా, ఇంకా నువ్వు దేవుడి మందిరికి వచ్చిన బాప్తిసం అంటే వెనకాడుతున్నావు. దేవుడి బిడ్డగా వెనకాడుతున్నావా? దేవుడి సన్నిధిలో ప్రభావం చెప్తున్నాను, ప్రభు మాటలు ఇస్తున్నాను. నీ చేతుల్లో అవకాశం ఉన్నప్పుడే దేవుళ్ళు కడగపడు. దేవుళ్ళు బాప్తిసం పొందుకో. చక్కగా మందిరకరా.
దేవుడి మార్గంలో ఉండు, భార్యతో బిడ్డలతో ఆనందించు, దేవుడి ఆహారం భుజించు, మంచి వస్త్రం కట్టుకో, కారు కొనుక్కో, బైక్ కొనుక్కో, నీ ఇష్టం. కానీ మైండ్లో మట్టిగా దేవుడి కోసం బ్రతకాలని వచ్చుకో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నాకైతే బలమైన నమ్మకం ఉంది. ఐ విల్ టు కమ్ హెవెన్. ఎప్పటికీ దేవుళ్ళ పడకపోతా, ఎందుకంటే నా గురి దేవుడి మీదే ఉంది. దేవుడి మీద ఉన్న నాకు అన్నపట్ల దేవుడు అన్ని ఇచ్చాడు, వస్త్రం ఇచ్చాడు, భార్య ఇచ్చాడు, ఇద్దరు బిడ్డలు ఇచ్చాడు, నాకు ముందు పెడుతున్నాడు. దేవుడు తన ఏం కుదిశాడు? మరణం అంటే మా అందరికీ విపత్తు. ఆ స్టిల్ నీకు ఉండాలి. అది ఉండాలంటే దేవుని మర్చిపోకుండా, దేవుని గుర్తు పెట్టుకొని, చక్కగా దేవుళ్ళ కడగబడి, దేవుని ఆనందించి పంటలు సంపాదించుకో, మేడ సంపాదించుకో, నీ బిడ్డలు పెట్టుకో, ఆనందంగా బ్రతుకు, సంతోషంగా ఉండు. తినరా, తింటగా దేవుడు ఇచ్చాడు, నువ్వు తిను, నచ్చిన వస్త్రం కట్టుకో, హాయిగా ఉండు. కానీ కావాలి, నువ్వు జాబ్ కావాలి. జాబ్ నీకు ఉండాలి. అది బాప్టిస్మం జాబ్. అది నీకుంటే నువ్వే బ్రతుకుతూ బాగుంటావు. కానీ ఒక భయం మనలో ఉండదు. దేవుని మర్చిపోయి ప్రతి ఒక్కడి గతి పాతాళమైతే, దేవుని గుర్తు పెట్టులు బతికి ప్రతి ఒక్కడి గతి పాడలో. ఈనాడు సాతాను మనుషుల జీవితం మోసం చేస్తుంది. ఆస్తుల కోసమే పరిగెత్తమని చెప్పింది, కానీ తప్పించుకుని చెప్పలేదు. పొలాల కోసం, ఆటల కోసం బిజీగా మార్చేస్తుంది. మార్చేసి నువ్వు దేవుడు మన రావాలన్నా ఆదివారాలే పారిపోతున్నావు. ఎక్కడమ్మా ఆదివారం కూడా రాకుండా బిజీ మార్చేస్తుంది సాతాను. ఎందుకంటే ఇలాంటి మాటలు వినపడితే కనుక, బతుకుని మార్చే వాక్యం నీకు దొరుకుతుంది కనుక, సత్యం నీకు అర్థమవుతుంది కనుక, ఇక్కడ రాకుండా ఆదివారం ఏదో పుల్లకి పంపించేస్తే వెళ్ళిపోతావు. ఎవరు చెప్తే నీకు మాట్లాడి ఎక్కడ చెప్పరండి, ఎక్కడికో మాట చెప్తారు. ప్రభువు దీవిస్తున్నారు. ఎలా దీవిస్తాడో నువ్వు మరలగా నాలుగు చెప్పాలా, తోలు తీసియా. దేవుడి స్తోత్రం. ఎందుకంటే ఆత్మ కలిగిన వాడు కోరిక మీరందరూ బాగుపడాలా, దీవించబడాలా, గొప్పవారుగా, నాకంటే గొప్పగా మీరు బాగుపడాలా. అది తండ్రి కోరిక. ఏ తండ్రి ఎవడో నాకంటే నా కొడుకు గొప్పవారుగా, నా బిడ్డల మీద నేను కోరుకుంటున్నా, నాకంటే గొప్పగా మీరు మారిపోవాలి. సంతోషపడతా. యాత్మ తండ్రికి కోరుకుంటున్నాడు, నా కొడుకు నాకంటే గొప్ప కూడా కోరుకున్నట్లుగా నాకు దేవుడు ఇచ్చిన బిడ్డలు కోరుకుంటున్నాను. నేను మనసు కోరుకున్నాను. ఐ విల్ ప్రామిస్, కోరుకున్నాను, నాకంటే గొప్ప మీరు మారిపోవాలి. నువ్వు చెప్పుకో, ఫలానా యెహోవాకు ప్రార్థనిస్తే బిడ్డలంటే చెప్పండి సార్, చెప్పండి రా బాబు. హల్లెలూయా. అలాగ ఉండాలి. కానీ అనొద్దు, అనొద్దు. మీరు రాజులుగా బతకాలంటే గొప్పవారి బతక నా కోరిక. ఈ మందులు తండ్రి ఉన్నాడు, ఎవరు బాధలు ఉండకూడదు. ఇది గొప్పగా ఉండాలి. ఏ కుటుంబం కన్నీళ్ళు ఉండకూడదు, బాధలు ఉండకూడదు. నేను కోరుకుంటున్నా దేవుడి కోరిక, మీరు రాజులుగా, గొప్పవారిగా, బతుకులుగా, ఆస్తికర్తలుగా, కుటుంబాలుగా, ఆరోగ్యవంతులుగా మీరు బతుకుతూ మన తండ్రిని గుండెల్లో పెట్టుకోండి. చాలా తప్పకుండా ఒకసారి ప్రతి ఒక్కరు మోకరిద్దామండి. దేవుడి సన్నిధిలో మోకరితో ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరు కూడా మోకరించి దేవుడి సన్నిధిలో పరిశుద్ధ నామంలో ప్రార్థించాం. దేవాన్ని సన్నిధిలో మరోసారి ప్రార్థిస్తున్నాం. ఈరోజు మా అందరితో మాట్లాడుతున్నాం. పాతాళం అనే గండాన్ని తప్పించుకోవడానికి జ్ఞానం కలిగిన మనిషిగా మారి జీవ మార్గాన్ని కోరుకున్న వ్యక్తిగా నడవాలి అని మాట్లాడుతున్నాం. ఈరోజు నీ సన్నిధిలో మేమందరం పాఠం నేర్చుకున్నాం తండ్రి. ఈ లోకం అనిపించమన్నావు, ధనదాన్ని మాకు ఇస్తానన్నావు, ఆహారం మాకు అందిస్తున్నావు, వస్త్రం మాకు అందిస్తున్నావు, పాడి పంట మాకు ఇచ్చావు, పశువుల సంపద మాకు ఇచ్చావు, మేడ మీద మాకు ఇచ్చావు. కానీ వద్దులో నన్ను మర్చిపోకుండా బతకమంటున్నాను తండ్రి. దేవుని మర్చిపోయే ప్రతి కుటుంబాలు కూడా పాతాళం వెళ్ళిపోతే మాట్లాడుతున్నావు. మేమందరం నీ బిడ్డలుగా నిత్యజీవంలో ఉండాలని మేము కోరుకున్నట్లుగా ఈ సమయం అందరం కూడా నేను గుండెల్లో పెట్టుకుంటున్నాం. నాలో ఎవరికి రక్షణ లేకపోయినా సహోదరుడా, ఒక తీర్మానం తీసుకో.
మార్చి నెలలో రక్షణ ఇవ్వబోతున్న దేవుని బట్టి ఆలస్యం చేయక దేవుడి బిడ్డగా కడగబోదు, దేవుడు సొత్తుగా కడగబోదు, దేవుడు వారసుడిగా కడగబోడానికి ఒక అవకాశం దేవుడికి ఇస్తున్నాడు. దేవుడు చెప్పాడు, మిగతా సంగతి వదిలేస్తున్నాడు. ఎంతమంది మాటలు విన్నారు? ప్రతి ఒక్కరిని పేరుపై ఆశ్రయించి బలపరచమని యేసయ్య వచ్చి నాము తండ్రి. నమ్మిన వారు తప్పలు కొట్టండి, సమర్పణ పాట పెట్టుకోండి, కానుకలు పాట.